తెలంగాణ బీజేపీ సిట్టింగ్ ఎంపీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అధిష్టానం. సిట్టింగ్ ఎంపీలు అదే స్థానాల నుంచి పోటీ చేసేందుకు అమిత్ షా క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన చోట్ల సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈసారి అభ్యర్థులను కూడా త్వరగా ప్రకటిస్తామని చెప్పారు అమిత్ షా. వర్గ విభేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశించారు. వర్గ విభేదాల వల్లే నష్టపోయామని, ఎన్నికల ఫలితాలు నిరాశను కలిగించాయన్నారు. అనుకున్న సీట్లు సాధించలేకపోయామన్నారు. ఇక ఎంపీ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేసి అత్యధిక ఎంపీ సీట్లు గెలిచేందుకు కృషి చేయాలని ఆదేశించారు అమిత్ షా. सर తెలంగాణ బీజేపీ సిట్టింగ్ ఎంపీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అధిష్టానం. సిట్టింగ్ ఎంపీలు అదే స్థానాల నుంచి పోటీ చేసేందుకు అమిత్ షా క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన చోట్ల సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈసారి అభ్యర్థులను కూడా త్వరగా ప్రకటిస్తామని చెప్పారు అమిత్ షా. వర్గ విభేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశించారు. వర్గ విభేదాల వల్లే నష్టపోయామని, ఎన్నికల ఫలితాలు నిరాశను కలిగించాయన్నారు. అనుకున్న సీట్లు సాధించలేకపోయామని, ఎంపీ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేసి అత్యధిక ఎంపీ సీట్లు గెలిచేందుకు కృషి చేయాలని ఆదేశించారు అమిత్ షా. పెద్ద